హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉంటా. మన ఛానల్లో ఎక్కువగా మార్నింగ్ బ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాను కదా. ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మొన్న బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు వీడియో. ఆ శారీలోనే ఉన్నానమాట. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా కొంచెం పని అయిపోయిన తర్వాత కొంచెంసేపు అయితే పడుకున్నా. నిద్ర లేచేసరికి 5 అయిపోయింది. ఎందుకంటే దానికి ముందు రోజు కూడా నిద్ర లేదు. సో అట్లా ఇంకా కొంచెం ఎక్కువ నిద్ర పట్టేసింది అనమాట. లేచేలోపు ఈవినింగ్ అయిపోయింది. దోశకి నానబెట్టున్నాను. ఇంకా అటుకులు కూడా కొంచెంసేపు నానబెట్టేసి ఒక 10 నిమిషాలు ఇంకా అడిగేసి ఇంకా సురేష్ గారు బయటకు వెళ్తానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా తనకి ఇచ్చేద్దాము, దోశ పిండి ఆడించుకొని వచ్చేస్తారని చెప్పేసి అటుకులు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా నేనైతే నా దగ్గర గ్రైండర్ లేదండి, దానివల్ల పిండి మిల్లుకే పంపిస్తూ ఉంటే ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా. ఎందుకో గ్రైండర్ ఇవన్నీ పని ఎక్కువ అనిపిస్తుంది నాకు. హ్యాపీగా మనకి ఎప్పుడైనా కావాలంటే వారంలో ఒక్కసారే కదా, అలా వేయించుకొని వచ్చామంటే సరిపోద్ది. ఎలాగో సురేష్ గారు అటే వెళ్తుంటారు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి, అట్లాగా బాగుంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను. ఇంకా మనకి ఇటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా అటు వెళ్ళిపోతూ ఉంటారు కదా సురేష్ గారు, ఇంకా అందుకని అట్లా పంపించేస్తే ఇప్పుడు ఏ వీధిలో చూసినా కానీ మనకి పిండి మిల్లులు ఉంటాయండి. ఇంకా గ్రైండర్ ఎందుకు మళ్ళీ కడుక్కోవడం తీయడం నాకైతే పెద్ద పని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకటి ఉంటే బాగుంటుంది కదా, ఏదన్నా మనం గారెల పిండి అలా చేసుకునేటప్పుడు అని చెప్పి. కానీ ఎందుకులే అనిపిస్తుంది మళ్ళీ. తర్వాత అయితే ఇంకా పిండి రెడీ చేసేసాను. ఈలోపు మర్చిపోయానండి, టీ పెట్టున్నా. సురేష్ గారేమో వెళ్ళిపోతున్నారు. తర్వాత మళ్ళీ పిలిచి తనకైతే టీ ఇచ్చేసా. ఇక్కడ రుత్విక్ వీడియో తీస్తా, ఫోటో తీస్తా ఉండమ్మా అనేసరికి కొంచెం అట్లా నిలబడ్డా. ఈ లోపు లౌక్య దూరేసింది. ఇంకా మా రుత్విక్ని అడుగుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ వాళ్ళకి తొందరగా ఏదో లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చానండి ఆ రోజు. ఎలా ఉంది అంటే లౌక్య వెనక నుండి ఉప్పు తక్కువైందమ్మా అని చెప్పేసి అరుస్తూ ఉంది కామెడీగా. ఫ్రూట్స్ ఏవి ఉంటే స్నాక్స్ అయితే తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారండి. ఇంకా మేమైతే టీ పెట్టేసుకొని తాగేస్తున్నాము. నా ఫేస్ మీద అంటే బొట్టు ఉందండి, కాకపోతే కొంచెం స్టోన్ స్టిక్కర్ అనమాట. దానివల్ల మీకు కెమెరాలో క్యాప్చర్ అవ్వకపోవచ్చు. కమ్మలు అవి తీసేసాను. నాకు ఎక్కువగా రోల్డ్ గోల్డ్ అవి పెట్టుకోవడం అంటే సెట్ అవ్వదు అనమాట. నా చెవులు చాలా చిన్నగా ఉంటాయండి. సో దానివల్ల కమ్మలు ఏమన్నా కొంచెం హెవీగా పెట్టుకున్నా కానీ సెట్ అవ్వనమాట, పెయిన్ వచ్చేస్తుంది. అందుకని కొంచెంసేపు ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెట్టుకుంటాను తప్ప ఎక్కువగా పెట్టుకోను. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇంకైతే నేను వర్క్ అయితే అయిపోయింది. శారీ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ అయితే మునక్కాయ కర్రీ చేశాను కదా. ఇప్పుడు నిన్నైతే చికెన్ తెప్పించున్నానండి. అది కొంచెం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నిన్న గ్రేవీ రసం పెట్టాను. ఇంకా సరేలే ఈరోజు పిల్లలకి ఏదైనా బిర్యానీ లాగా చేసి పెడదాము అని చెప్పేసి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయిపోయా. ఈరోజు ఎందుకో చాలా యాక్టివ్గా ఉన్నాను. దానివల్ల పిల్లలకి బిర్యానీ లాగా చేసి పెట్టేద్దాము, సాయంత్రం అయితే తింటారు. స్కూల్కి అయితే తీసుకెళ్ళరు అనమాట నాన్ వెజ్. సో అందుకని సురేష్ గారు కూడా లేరు, బయటకు వెళ్ళి ఉన్నారు. ఇంకా ఆయన వచ్చేలోపు బిర్యానీ అయితే కుక్ చేసేద్దాము అని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇంట్లో కొంచెం గందరగోళంగా ఉంది. కిచెన్ కూడా మీరు పట్టించుకోకండి, ఎందుకంటే ఈరోజు కొంచెం బిజీగా వర్క్ జరిగింది. ఇంకా వెంటనే ముందు ఫుడ్ అయితే పెట్టాలి కదా పిల్లలకి. అందులోనే స్పెషల్ ఏంటి అంటే రుత్విక్ అలాగే లౌక్యకి కూడా మంచి ర్యాంక్ వచ్చిందండి. ఫస్ట్ ర్యాంక్లో వచ్చారనమాట. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పున్నాను, రుత్విక్ 1 or 2 థర్డ్ ర్యాంక్ కానీ లేదంటే ర్యాంక్స్ ఏం రావు, కొంచెం బాగానే చదువుతాడనమాట. బట్ ఈ మధ్య రుత్విక్ బాగా పికప్ అయిపోయాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ టైం. సో ఇంకా లౌక్యకే ఆల్రెడీ ఇంకా సెకండ్ ఫస్ట్లో ఉంటుంది. ఈసారి లౌక్యకి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళిద్దరికి చిన్న ట్రీట్ అనమాట. వాళ్ళకి ఇష్టమైన బిర్యానీ అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 1 month పైనే అయిపోయింది. ఊరికి వెళ్ళినప్పుడు చేశాను పండగప్పుడు. ఇంకా మన ఇంట్లో అయితే చేయలేదన్నమాట. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తున్నా. మీకు కూడా సింపుల్గా అలా చూపించేస్తాను. అందరికీ నమస్తే. ఇప్పుడైతే నేను మీతో పాటు అమెజాన్లో కొన్ని కుర్తా సెట్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ మీరు కొన్ని వీడియోస్లో నేను వేసుకోంటే ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు కదా. ఈరోజు క్లియర్గా ఈ డ్రెస్ అంటే కుర్తా సెట్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. కొన్ని టాప్స్ అవి కూడా ఉన్నాయి. సో అమెజాన్లో ఫ్యాషన్ అండ్ బ్యూటీ నేను కంపేర్ చేసినంతట్లో చాలా తక్కువకు వచ్చాయండి. అవి మీకు చూపిస్తాను. గురించి మీ అందరికీ తెలిసిందే, ఈజీ రిటర్న్స్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. వీటి లింక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ కనిపిస్తాయి. లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎలా వీలైతే అలా కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే మంచి పిస్తా గ్రీన్ కలర్ కుర్తీ. సో ఇది కొంచెం ప్యూర్ కాటన్ ప్లస్ రయాన్ క్లాత్ మిక్స్ అయితే ఎక్కువగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్ దగ్గర మీరు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ నెక్ అయితే ఇచ్చారనమాట, ఎంబ్రాయిడరీ ఇచ్చేసి చాలా డీసెంట్గా ఉంది. కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేసి అండ్ చాలా కంఫర్టబుల్గా కాటన్ ఎలా ఉంటుందో అలా సాఫ్ట్గా ఉందండి. చూడండి, దుప్పట చాలా పెద్దగా ఇచ్చారు. సో అక్కడక్కడ చిన్న లేస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూసారు కదా,
మీకు లింక్ యాడ్ చేస్తాను, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే 10/10 అండి, మార్క్స్ తగ్గించడానికి ఏం లేదు. బడ్జెట్లో కూడా వచ్చిందనమాట, సో అందుకని హ్యాపీగా తీసేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట, ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది కూడా కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ అనమాట. సో మనకేంటంటే ఇలాంటివి కంఫర్టబుల్గా ఉంటాయి యూజ్ చేసుకోవడానికి, వాష్ చేసుకోవడానికి కానీ రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చు. కాటన్ ఇలాంటివి అంటే కొంచెం ముడతలు రావడం అలా ఉంటుంది కదా. సో ఇది కాటన్ సిల్క్ మిక్స్ కాబట్టి ముడతలు ఏమి ఉండదు, అలా ఉండింది అలా ఉంటుంది. నేను ఆల్రెడీ వేసుకొని యూజ్ చేశాను, చూడండి ఎలా ఉందో అలా ఉంది. అండ్ ఇది కొంచెం అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది, అండ్ యోగ్ పార్ట్లో కూడా కొంచెం ప్రిల్స్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. చూడండి, ఇది మొన్న వీడియోస్లో నేను వేసుకుంటే చూసారు కదా. హ్యాండ్కి కూడా ఒక చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చేసి ఉంటారు. సో ఇది చూసారు కదా ఎంత బాగుందో. బాటమ్ కూడా చూడండి మంచిగా ఫ్రీగా ఉంటుంది అనమాట, హ్యాపీగా జర్నీస్ అప్పుడు ట్రావెల్ చేయడానికి వాటికి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. అండ్ దుపట్టా సేమ్ అండి, కాటన్ సిల్క్ మిక్స్ లాగా ఉందన్నమాట. దుపట్టా సేమ్ ఇది ఎలా ఉందో అలా ఉంది. ఇది కొంచెం రఫ్ అనిపిస్తుంది కానీ పర్లేదు, నేను హ్యాండిల్ చేశాను, ఒక డే మొత్తం హ్యాండిల్ చేశాను ఈ డ్రెస్తోనే. చూడండి కొంచెం ఇదేంటంటే మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా సాఫ్ట్ ఉంటుంది, చూడడానికి అంత క్వాలిటీ లేదు అనిపిస్తుంది కానీ అలానే ఉంది. క్లాత్ వేసుకున్న అలానే ఉంది, వాష్ చేసిన అలానే ఉంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఆ సాఫ్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో యోగ్ పార్ట్ దగ్గర కూడా కొంచెం చిన్న ప్రిల్ కూడా ఇచ్చేస్తుంటారు. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. సో ఇది ఐరన్ చేయించుకున్నారనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు గంజి పెట్టుకోవడం అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ ముడతలు అవి లేకుండా మీకు నీట్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, షేడ్ అవ్వడం అలా ఏం లేదు. ఇది బాటమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బాటమ్ కూడా వస్తుంది. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి, ట్రై చేయొచ్చు. సో ఇది అండ్ దుపట్టా. సో ఇది కూడా కొంచెం సిల్క్ ఆర్గెన్జా టైప్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయో అలా ఉంది. కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట, హ్యాండిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇవి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, టాప్స్ లాగా అనమాట, షార్ట్ లెంత్ టాప్స్. సో ఆరెంజ్ టాప్ అనమాట, ఇది జనసా బ్రాండ్కి సంబంధించినవి. ఆరెంజ్ కాదు, రెస్ట్ ఆరెంజ్ అంటాం కదా, రెస్ట్ ఆరెంజ్ టాప్, చిన్న టాప్. సో డైలీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి మస్టర్డ్ ఎల్లో. హ్యాండ్స్ 3/4 ప్యూర్ కాటన్ అండి. హ్యాండ్స్ దగ్గర చిన్న ఎలాస్టిక్ ఇచ్చేసారనమాట. నెక్ కూడా మీరు చూడొచ్చు, చిన్న ఎంబ్రాయిడరీ ఇచ్చేసి థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంటుంది, బాగుంది కదా. కూడా నేను మీకు ఫుల్గా చూపిస్తాను, చూసి మీకు ఏది నచ్చితే తీసుకోండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా బడ్జెట్లో వచ్చి క్వాలిటీ వైజ్ ఏది కూడా తక్కువ అనిపించలేదండి. మనం పెట్టిన అమౌంట్కి చాలా బాగుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇందులోనే రెడ్ కలర్ కూడా ఉందండి. దుపట్టా కొంచెం చేంజ్ అవుతుంది, నేను మొన్న ఒక వీడియోలో వేసుకున్నాను కదా, అది కూడా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ట్రై చేయొచ్చు, రెండు కూడా బాగున్నాయి. అది కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఇది కొంచెం ఏంటంటే సిల్క్ మిక్స్ అయ్యిందనమాట. ఫుల్గా కూడా నేను మీకు చూపిస్తున్నాను, దీనిలాగానే ఉంటుంది రెడ్ కలర్ది కూడా. దుపట్టా కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. అండ్ బాటమ్ కానీ టాప్ కానీ మనం ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట, టెంపుల్స్కి, ఆఫీస్కి, ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు, బడ్జెట్లో ఉంటుంది. సో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఇంకా నా బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఆల్రెడీ ఒకసారి ఏమో చూపించినట్టున్నాను కానీ కొంతమంది అడిగారనమాట ఇంతకుముందు నేను బిర్యానీ రెసిపీ చేసినప్పుడు. లైటర్ని చూసి ఏమనుకోకండి, నేను చెప్పిన తర్వాతే చూసారా, లైటరు 2 ఉన్నాయండి. పాతదే కనిపిస్తుంది టైంకి నాకు. ఆల్మోస్ట్ ఇది 4-5 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. సర్లే అందులో గ్యాస్ అయిపోద్దేమో అనుకుంటాను, 2-3 సార్లు వాష్ చేశాను కూడా, దాన్ని పోతుందేమో అనుకున్నా. అలా కూడా పోలేదు, అలానే ఉంటుంది. కొంచెం రస్ట్ వచ్చినట్లు ఉంటుంది, క్లీన్ చేసినా పోదు, జిడ్డు అలా ఏదో పట్టినట్టుంది. ఇంకా టైంకి అది పడేద్దాం అనుకుంటాను కానీ 2 ఉన్నాయనుకోండి, ఏదైనా అత్యవసరంలో యూజ్ అవుతాయని అక్కడ పెడతాను. కొత్తది కనిపించదు, పాతదే కనిపిస్తుంది వీడియోస్ తీసేటప్పుడు. అది కూడా ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సపరేట్గా నేను ఆనియన్స్ ఏమి ఫ్రైడ్ ఆనియన్స్ లాగైతే చెయ్యను, ఇలాగని కొంచెం ఎక్స్ట్రా వేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇందులోనే మసాలా అన్నీ కూడా వేసేసుకుని మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. రైస్లోనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. అంటే గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అంటే. సో నేనైతే ప్రస్తుతానికి ఇవి పెట్టేశాను. చికెన్ ఇంకా నాకు ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయింది అన్నప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటా, ఎందుకంటే అన్నం తొందరగానే అయిపోతుంది కాబట్టి. చికెన్ బాగా ఉడకాలి మా వాళ్ళకి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే టైం ఎక్కువ పడుతుందండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయనుకోండి బిర్యానీ ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చెప్పాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయకుండా ఇందులోనే మసాలా అన్నీ వేసేసి ఆనియన్స్ని బాగా మగ్గించుకుంటాను అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోనే పచ్చిమిర్చి,
టమాటాలు ఎక్కువ వేస్తే మళ్ళీ బిర్యానీ పుల్లగా అనిపిస్తుందేమో, నేనైతే ఒకటే అట్లా వేస్తా, ఎక్కువ వేయను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 వేసేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి. ఇవి ఆనియన్స్ అయితే చూసారు కదా, మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చిన కలర్ వచ్చాయి. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇందులో ఏంటంటే నాకు ఆ రోజు నెయ్యి దొరకలేదండి, మొన్నటి వరకు ఉండింది కరెక్ట్గా. నేను బిర్యానీ ఏదన్నా మనకు అవసరమైనప్పుడు స్వీట్స్ అలాంటి వాటికి వేటిలో అయితే నెయ్యి లేకపోతే బాగోదు. ఆ టైంలోనే నాకు ఇంట్లో నెయ్యి ఉండదనమాట. ఇంకా మొన్న కొంచెం ఉన్నా కానీ అది చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన పడేశాను. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి ఫ్రిడ్జ్లో, ఇంకా అదైతే తీసేసి ఒక అర్ధగంట సేపు బయట అయితే పెట్టుకున్నాను. ఏదైనా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు తీసేసి ఒక అర్ధగంట బయట పెట్టుకుంటే టేస్ట్ వైజ్ బాగుంటుంది, కుక్ అవ్వనప్పుడు కానీ అదంతా కూడా. బయట పెట్టుకోండి ఎప్పుడైనా కానీ, ఏదైనా నా సజెషన్ అనమాట. నాకు అనిపించింది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించింది వెంటనే చేస్తే. దోశలైనా కానివ్వండి, ఇడ్లీ అయినా కానివ్వండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మనం దోశ పోసినా కానీ గట్టిగా ఉంటుంది, ఇడ్లీ పెట్టినా కానీ గట్టిగానే అనిపిస్తుంది. కొంతసేపు మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఆ కూలింగ్ అంతా పోయిన తర్వాత బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే ఒక 50% కుక్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే చూసుకున్నాను. పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ అయితే క్లియర్గా అక్కడ చూపించడానికి ఏం లేదు, మ్యారినేట్ చేసుకున్నాను చికెన్ అయితే. ఇంకా తర్వాత మిగిలింది దాంట్లో వేసేసుకోవడమే అనమాట. చికెన్ మసాలా అవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ మీకు కనిపించాయి కదా. సో ఆల్మోస్ట్ ఇంకా వంట పని అయితే అయిపోవచ్చింది కాబట్టి కిచెన్ కూడా ఒక్కసారి అలా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. అందుకని ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది. కొంచెం చికెన్ రెడీ అయిపోయిందంటే మంట కొంచెం పెట్టేసామంటే సరిపోద్ది. సెట్ చేసేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ కూడా చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది కదా. సో ఒకసారి మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి. డీప్ క్లీన్ అంటే మొత్తం కబోర్డ్స్ తుడుచుకోవడం, ర్యాక్స్ అన్నీ క్లీన్ చేయడం, ఈ పని అంతా ఉంది. జిడ్డు వచ్చేస్తుంది తొందరగా, అందులోనూ వైట్ కిచెన్ కదా, మాపు కనిపిస్తుంది అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటా. అలా ఓకే, లాక్ చేసావా బయట? లోకి నువ్వు హాల్లో కొంచెం నీట్గా సర్దునా. పిల్లలకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఏదైనా పని చెప్తూ ఉండాలి. లోకేకి బిర్యానీ అంటే ఇష్టం కదా, ఫుల్ ఎగ్జైట్మెంట్లో అయితే పని చేసేస్తుంది. లేదు నేను అటు ఇటు చూశాను అనుకోండి ఫోన్ పట్టేసుకుంటుంది. అందుకని కొంచెం పనులు అవి చెప్పి చేస్తుంటే వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. నీట్గా మెయింటైన్ చేసుకోవాలని ఒక థాట్ కూడా వస్తూ ఉంటుంది కదా, అది. సో ఇంకా అయిపోయింది మొత్తం. ఒకసారి ఇల్లు కూడా కొంచెం సర్దేసుకుంటే ఇంకా రైస్ ఉడికితే దాంట్లో వేసేస్తాను, అంతటితో పని అయిపోతుంది. నాకు ఇంకొక చిన్న వీడియో షూట్ ఉందండి, సో ఈ డ్రెస్ మీద. అందుకని కొంచెం వీడియో అయితే షూట్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మంచిగా నైటీ వేసుకుంటా. అప్పుడు కానీ రిలాక్స్ అయిన ఫీలింగ్ రాదు. సో అప్పటికి ఆఫ్టర్నూన్ పడుకున్నాను కాబట్టి కొంచెం పర్లేదు, బెటర్గానే రెస్ట్ తీసుకున్నట్టు అనిపి. నేను ఈ పని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు చట్నీలోకి అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నానండి. పెరుగు లేదు, కొంచెమే ఉంది. ఇంకా సురేష్ గారిని వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాను అనమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకొని బౌల్లో వేసేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నా. ఇంక ఇంతటితో అయిపోయినట్టే. ఇంక బిర్యానీలో రైస్ వేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంక ఈలోపు మా లౌక్యమ్మ హాల్ అంతా సర్దేసింది. తర్వాత నాకు ఒక చిన్న వీడియో షూట్ ఉంటే లౌక్య అనే వీడియోకి హెల్ప్ చేస్తుందండి. చాలా వరకు పిల్లలిద్దరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. రుత్విక్ అయితే రూమ్లో ఏదో హోంవర్క్ ఉందని చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా సరే లౌక్య తిరుగుతూ ఉంది కదా, నాకేం వర్క్ లేదమ్మా అని చెప్పేసి అంది. ఇంకా లౌక్య హెల్ప్ తీసుకొని అయితే వీడియో షూట్ చేసుకున్నా. ఫోన్లో స్టోరేజ్ ఫుల్గా ఉందండి. ఇంకా నేను కనుక ట్రైపోడ్ అలా పెట్టుకున్నాను అనుకోండి, నేను మాట్లాడుతూ ఉంటే స్టోరేజ్ అయిపోయింది అనుకోండి, నా ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోద్ది. అసలుకే ఎనర్జీ అయిపోవచ్చింది, ఈవినింగ్ అయిపోయింది కదా. ఇంకా అందుకని ఇంకా లౌక్యానైతే అంటే ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి వీడియో ఆఫ్ అయింది అది కనిపిస్తుంది కదా, మనం ట్రైపాడ్ బ్యాక్ కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటాం కాబట్టి మనకు అర్థం కాదు. అట్లా చాలాసార్లు జరిగింది. సో ఇంకా అందుకని చెప్పి లౌక్య చేత వీడియో తీపించుకుంటున్నా. ఇది అమెజాన్ వీడియో అండి, ఇది కూడా. ఇందాక కూడా నేను అమెజాన్ వీడియో మీకు యాడ్ చేశాను కదా, నేను వేసుకున్న కుర్తీ ఇప్పుడు చూపించేదే. రెడ్ కలర్ కుర్తీ కూడా చాలామంది అడిగారు, అది నాకు ట్యాగ్ అవ్వలేదన్నమాట అమెజాన్లో ప్రోడక్ట్స్ అనేవి. ఇంచుమించుగా ఉన్నవి నేను కొన్ని యాడ్ చేశాను. బట్ సేమ్ కావాలి అన్న వాళ్ళు ఈరోజు నేను క్లియర్గా రెడ్ కలర్ది అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను, తీసుకోండి, చాలామందికి నచ్చినవి. సో ఇంకా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సురేష్ గారు కూడా వచ్చేసారు. ఈలోపు నేనైతే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ అవన్నీ పూసుకున్నా. మేకప్ అయితే ఏం వేయలేదండి, నా దగ్గర అసలు మేకప్ ప్రోడక్ట్స్ కూడా లేవు. ఒకసారి ఏదో పెళ్ళికి తీసుకెళ్ళాను, దాని తర్వాత మర్చిపోయాను, అసలు ఇంట్లో ఎక్కడ వెతికినా కనిపించలేదు. మొన్న కొంచెం డార్క్ స్పాట్స్ అవి ఉన్నాయి కదా, కవర్ చేద్దాం అనుకున్నా. కానీ రెడ్ డ్రెస్ అలాంటివి వేసుకున్నప్పుడు కాంట్రాస్ట్ కలర్స్ స్కిన్ బాగా హైలైట్ అవుతుంది. మళ్ళీ అంత తెల్లగున్న మేకప్ వేసావు అది ఇది అంటారు కదా, అందుకని ఒక్కొక్కసారి మన డ్రెస్ కలర్స్ని బట్టి లైటింగ్ని బట్టి కూడా మన స్కిన్ కలర్ అనేది చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఐఫోన్లో అనుకోండి మరి ఘోరంగా కనిపిస్తుంది, మన ఫేస్ మీద లేని మచ్చలను కూడా ఎక్కువ హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట.
ఇంకైతే నేను బిర్యానీ ఈలోపు మేము వీడియో చేసేలో కొంచెం ఎక్కువ కుక్ అయిందండి, పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. మంట ఎక్కువ పెట్టేసా, సిమ్లో ఉందిలే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మంట కొంచెం మీడియంలో పెట్టడం వల్ల తొందరగా ఉడికిపోయిందనమాట. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా రైస్ అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. దమ్ బిర్యానీ చేశానండి, నార్మల్ పులావ్ లాగా కాకుండా. ఈ మధ్య దమ్ బాగా చేస్తున్నాను కదా, ఎక్కువ లేదు రైస్ కూడా. బాస్మతి రైస్ ఒక 1.5 గ్లాస్ ఉండే, చికెన్ కరెక్ట్గా ఈ బౌల్ వచ్చేసి 2 గ్లాసెస్ ఉడుకుతుంది. పెద్ద బౌల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటున్నాను కదా, కుదరలేదు, బయటకు అసలు వెళ్ళట్లేదు ఈ మధ్య, ఇంట్లోనే సరిపోతుంది. ఇంకా తర్వాత ఏదన్నా ఈ జ్యువెలరీ అని చెప్పేసి మొన్న అటు వెళ్ళాం తప్ప అసలు ఇంట్లోంచి బయటకి వెళ్ళట్లేదు, ఇంట్లోనే సరిపోతూ ఉంది. సో ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కొంచెం ఎక్కువ కుక్ అయింది అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే చేశాను. టేస్ట్ కూడా బాగుంది, కొంచెం గీ అది ఉంటే బాగుండేది అనిపించింది. పుదీనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట దమ్ బిర్యానీకి, అవి రెండు ఉంటే ఇంకా బాగుండేది. సురేష్ గారు అయితే సర్ప్రైజ్ అయ్యారనమాట, ఏంటి రోజు ఇంత ఫుల్ ఎనర్జీతో అన్నీ చేసేసావు అని చెప్పేసి. ఇంకా తనకి బిర్యానీ అంటే ఇష్టం కదా, అప్పుడప్పుడు బిర్యానీ చేస్తున్నా రీసెంట్ టైమ్స్లో. పాపం ఇంతకు ముందు అయితే ఫస్ట్ నుంచి కూడా కొంచెం బిర్యానీ బాగానే చేసేదాన్ని, కానీ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆపేశాను. తర్వాత మళ్ళీ 2-3 సార్లు చేసినా కానీ అంత కుదరలేదు. మళ్ళీ ఈ మధ్య కొంచెం ఫోకస్గా వంటలు అవి చేయడం వల్ల బాగానే వస్తుంది. సురేష్ గారు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. లౌక్య కానీ రుత్విక్ కానీ ఇంట్లో ఇంతకు ముందు అయితే బయట అయితేనే తినేవాళ్ళు, బట్ ఇప్పుడు మంచిగా తింటున్నారు అనమాట. నేను కూడా ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, మీకు ఇందాక చెప్పాను కదా ఒక నైటీ వేసుకున్నా, అసలు ఎంత రిలాక్సింగ్ ఉందో ఈరోజు, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా తినేసి పడుకోవడం. వాళ్ళైతే నాకు వడ్డిచ్చేస్తున్నారనమాట, పెరుగు చట్నీ కూడా చేసేసి రెడీ చేసేసి ఇంకా నేను స్కిన్ కేర్ కూడా చేసుకొని మంచిగా ఒక బొట్టు అయితే పెట్టేసుకున్నా. హెయిర్ స్టైల్ ఒకటే చేంజ్ చేసుకోవాలా, హెయిర్ కూడా ఆయిల్ పెట్టుకోవాలనిపిస్తుంది అండి. నాకు ఆయిల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. హెయిర్కి ఇట్లా ఉండింది అనుకోండి, తలస్నానం చేసి ఏదో ఫీల్ వస్తుంది అనమాట, డ్రై అయిపోయినట్లు. నాకు ఫస్ట్ నుంచి ఆయిల్ పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం. ఒకవేళ హెయిర్ వాష్ చేసుకున్నా కానీ ఒక రోజు అంతే. ఇంకా పిల్లలకి కూడా బిర్యానీ బాగా నచ్చింది అనమాట. తినేసి ఫుల్గా పడుకున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో